ఈ వీడియోలో నేను రియల్మీ పవర్ బ్యాంక్ 2 ఇయర్స్ జెన్యూన్ రివ్యూ అయితే చెప్తాను. ఈ ప్రోడక్ట్ కాస్ట్ ఎంత, దీని కెపాసిటీ ఎంత, ఎంతసేపట్లో ఛార్జ్ చేయొచ్చు, దీని నుండి మన మొబైల్కి ఎన్నిసార్లు ఛార్జ్ చేసుకోవచ్చు, అలానే దీని కెపాసిటీ ఎంత, సో ఈ ప్రోడక్ట్ కొనొచ్చా వద్దా అనేది ఈ కంప్లీట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ దీని ప్రోడక్ట్ గురించి తెలుసుకుందాం. ఈ ప్రోడక్ట్ అనేది నేను 2 ఇయర్స్ బ్యాక్ పర్చేజ్ చేశాను. దీని కాస్ట్ అనేది అప్పుడు 2000. దీని కెపాసిటీ 10,000 mAh అనమాట. ఇది 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది. సో దీని బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్టుగైతే చాలా టినీగా ఉంది, పల్స్గా అయితే ఉంది, చాలా బాగుంది. బ్లాక్ కలర్ అండ్ ఎల్లో కలర్ అయితే ఈ ప్రోడక్ట్ అనేది సో అవైలబుల్లో ఉంది. అలానే దీని మీద చూసినట్టుకుంటే మనకి ఫ్రంట్లో ఈ విధంగా అయితే వస్తుంది. చూడండి, ఒక బటన్ వస్తుంది, 4 LEDs ఉంటాయి ఇక్కడ. అలానే పక్కన ఛార్జ్ చేసుకోవడానికి ఒక టైప్ సి పిన్ అయితే ఉంటుంది. అలానే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే USB పోర్ట్ అయితే ఉంటుంది. సో దీని నుండి మనం అవుట్పుట్ ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. దీంతో ఒక కేబుల్ అయితే ఇస్తారు అండ్ పవర్ బ్యాంక్ అయితే వస్తుంది, ఈ రెండు మాత్రం వస్తుంది. సో కేబుల్ ఈ విధంగా పెట్టుకోవచ్చు. దీని నుండి కేబుల్ కూడా చాలా చిన్నది వచ్చింది. దీన్ని మొబైల్ దీని మీద పెట్టి మనం ఛార్జ్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా అయితే ఉంది మనం చూసుకున్నట్లయితే. సో నెక్స్ట్ ఏంటంటే సో కేబుల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో కేబుల్ థిక్నెస్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఈ బటన్ స్విచ్ చూసినట్టుకంటే దీని నుండి అవుట్పుట్ అయితే తీసుకుంటాం. ఇది ఇన్పుట్ టైప్ సి అనమాట. సో మనం 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే దీన్ని ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. దానికంటే 10 లేదా 18 వాట్తో ఛార్జ్ చేసినటువంటి స్లోగా ఛార్జ్ అవుతుంది. అలానే సో దీని మీద 4 LEDs ఉంటాయి చూడండి. సో 4 LEDs ఏంటంటే 4 LEDs ఫుల్ అయినట్టుగా, దీంట్లో 2 LEDs బ్లింక్, దీనిపై క్లిక్ చేసినట్టుకుంటే 4 LEDs బ్లింక్ అవుతాయి. అంటే 4 LEDs బ్లింక్ అయినట్టుకుంటే మొత్తం 100% ఫుల్ అయినట్టుగా. 2 LEDs బ్లింక్ అవుతుంది కాబట్టి 50% ఫిల్ అయినమాట. అంటే 5000. దీని కెపాసిటీ 10,000 mAh కాబట్టి 5000 mAh అయితే ఫిల్ అయ్యి ఉందన్నమాట. సో దీని కెపాసిటీ ఎంత అంటే 10,000 mAh వస్తుంది. అంటే ప్రతి మొబైల్ కూడా ఇప్పుడు దాదాపుగా 4,000 నుండి 6,000 మధ్య అయితే వస్తుంది. సో యావరేజ్గా 5,000 mAh కెపాసిటీ అయితే వస్తుంది మొబైల్లో ఇచ్చే బ్యాటరీ కెపాసిటీ. సో ఇది 10,000 కాబట్టి మనం యావరేజ్గా 2 టైమ్స్ అయితే ఛార్జ్ అయితే చేసుకోవచ్చు మన మొబైల్కి. సో మీరు చాలా పవర్ బ్యాంక్ చూసుంటారు, 20,000 కెపాసిటీతో వస్తుంది. కాకపోతే అది ఫాస్ట్ ఛార్జింగ్ అయితే రాదు. ఇది మెయిన్ డిఫరెన్స్ అనమాట. ఫాస్ట్ ఛార్జింగ్ అయితే రాదు. సో ఇది ఫాస్ట్ ఛార్జింగ్ ఎందుకంటే మనం వితిన్ 1 అవర్లో ఛార్జ్ అయితే చేసుకోవచ్చు అనమాట, 100% అనమాట. సో అది మెయిన్ డిఫరెన్స్. నార్మల్ 20,000కి దీనికి 20,000 mAh కెపాసిటీ పవర్ బ్యాంక్ బెటర్, లేదా 10,000 బెటర్ అంటే 10 అయితే ఫాస్ట్ ఛార్జింగ్తో 20,000 అయితే ఉండట్లేదు. సో ఓన్లీ 10,000 మాత్రమే వస్తుంది. ఎందుకంటే దీని పవర్ స్పీడ్ ఛార్జింగ్ కాబట్టి వితిన్ క్విక్గా ఛార్జ్ అయిపోవాలి, వితిన్ క్విక్గా మనం మొబైల్కి ఛార్జ్ చేసుకోవాలి కాబట్టి దీన్ని 10,000కే డిజైన్ చేశారు రియల్మీలో అయితే. సో రెడ్మీలో కూడా చెక్ చేశాను, 20,000 అయితే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే లేదు. ఇంకోటి ఏంటంటే సో ఇది మెయిన్ ఏంటంటే బ్యాటరీ సెల్స్ ఉంటాయి కదా, మనం నిప్పో బ్యాటరీ చూస్తుంటాం, దాన్ని సెల్స్ అంటాం. సెల్ టైప్ లిథియం బ్యాటరీస్ అయితే కాదు, లిథియం పాలిమర్ అనమాట. సో మనం ఇప్పుడు వస్తున్న మొబైల్లో చూస్తున్నాం కదా, అది ఒక పొట్లం మాదిరిగా ఉంటుంది. సో ఈ షేప్లో ఉంటుంది బ్యాటరీ, ఇప్పుడు చైనీస్ బ్యాటరీస్ కూడా దీంట్లో కూడా పాలిమర్ బ్యాటరీస్ అయితే ఉంటాయి. సో మీకు అర్థమైనట్టు చెప్పాలంటే పొట్లం టైప్లో అయితే ఉంటుంది. లోపల 2 బ్యాటరీస్ అయితే ఉంటాయి. దీని కెపాసిటీ అనమాట. అయితే ఇప్పుడు దీని కండిషన్ అయితే తెలుసుకున్నాం కదా. సో దీంతో ఛార్జింగ్ ఎంతసేపు అవుతుంది, మన మొబైల్కి ఎంతసేపు ఛార్జింగ్ చేసుకోవచ్చు అని చెప్తాను. సో బేసిక్గా నా మొబైల్ అయితే 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది. అంటే నా మొబైల్ కెపాసిటీ 5,000 mAh, అప్రాక్సిమేట్లీ 5,000 mAh 33 వాట్ ఛార్జింగ్తో ఛార్జ్ చేస్తే నాకు 55 మినిట్లో 100% ఫుల్ అయితే అయిపోతుంది. సో అప్రాక్సిమేట్లీ 1 అవర్ అనుకోండి. సో నా 33 వాట్ ఛార్జర్తో నా మొబైల్ 100% అనేది 1 అవర్లో అయిపోతుంది. సో ఇది 10,000 కాబట్టి సో నాకు 2 ఛార్జీలు అయితే వస్తాయి. 5,000 ఒక ఛార్జ్కి, ఇంకో 5,000 అనేది రిమైనింగ్ 5,000 సెకండ్ టైం ఛార్జ్ చేసుకోవడానికి అయితే నాకు యూజ్ అవుతుంది ఇది. సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సో మనం ఇది ఫాస్ట్ ఛార్జింగ్ కాబట్టి దీన్ని 33 వాట్ ఫాస్ట్, మన మొబైల్తో వచ్చే 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో మాత్రమే దీన్ని ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో ఛార్జ్ చేస్తే ఇది వితిన్ 2.5 అవర్లో, 2 అవర్స్ అంటే 2.5 అవర్స్లో ఇది ఫుల్ అయిపోతుంది. 2.5 అవర్లో ఫుల్ అయిపోతే
దీని నుండి నా మొబైల్కి 1 అవర్లో ఒక ఛార్జ్, అండ్ అది మళ్ళీ బ్యాటరీ యూజ్ అయిన తర్వాత ఇంకొకసారి ఇంకొక 1 అవర్లో 1 ఛార్జ్ చేసుకోవచ్చు. సో మీరు దీన్ని నార్మల్ ఛార్జెస్తో కూడా స్లో ఛార్జెస్లో కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. కాకపోతే మనకి స్లో ఛార్జెస్ అంటే 10 వాట్ లేదా 18 వాట్ ఛార్జర్లు అయితే మనకు ఉంటాయి, మనకి స్లో ఛార్జెస్. దాంతో మనం ఛార్జ్ చేసినట్టుకుంటే 33 వాట్ ఛార్జర్తో అయితే మనకి 2 అవర్స్ పెట్టినట్టుకుంటే, అదే 10 వాట్తో అయితే మోర్ దెన్ 3 టైమ్స్, అదే 18 వాట్స్ అయితే 2 టైమ్స్ ఎక్స్ట్రా పడుతుంది. అంటే స్లో ఛార్జ్తో ఛార్జ్ చేసినట్టుకుంటే 4 నుండి 6 అవర్స్ అయితే పడుతుంది అది ఫుల్ అవ్వడానికి. సో మన మొబైల్తో ఇచ్చే ఫాస్ట్ ఛార్జ్తో ఛార్జ్ చేసుకుంటేనే ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది. దీని నుండి మొబైల్కి ఫాస్ట్గా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది నేను 2 ఇయర్స్ నుండి అయితే యూజ్ చేస్తున్నాను. మంత్లీ 15 నుండి 20 టైమ్స్ అయితే ఈ ఛార్జర్ని యూజ్ చేస్తున్నాను నేను. సో చాలా ఎక్కువగానే యూజ్ చేస్తున్నాను. ఇప్పటికీ దీని కెపాసిటీలో ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదు. దీని క్వాలిటీ చూసుకున్నట్టుకైతే ఏదైనా మన ఛార్జర్ని మనం పవర్ బ్యాంక్ని మొబైల్ యూజ్ చేసినట్టు బ్యాటరీ కంప్లైంట్ వస్తే మనకి ఫస్ట్ ఇక్కడ తెలుస్తుంది. దీనిపై చూసినట్టుకుంటే మీకు ఇక్కడ ఫస్ట్ ఉబ్బెత్తుగా అయితే వస్తుంది, బ్యాటరీ పొంగిపోవడం లాంటివి జరుగుతుంది. సో ఇప్పటిదాకా అయితే నాకు కంప్లైంట్ అయితే నా పవర్ బ్యాంక్ అయితే కనిపించట్లేదు. సో ఇంకోటి ఏంటంటే, సో ఇది 2000కి వర్తా కాదా అని చెప్పాలంటే, సో దానికంటే ముందు ఇది 2 ఇయర్స్ నుండి అయితే యూజ్ చేస్తాను, ఎటువంటి కంప్లైంట్ అయితే రాలేదు. ఫాస్ట్ ఛార్జింగ్లో కానీ, లేదంటే బ్యాటరీ కెపాసిటీలో కానీ, లేదంటే తిరిగి నా బ్యాటరీకి ఛార్జ్ చేస్తున్నప్పుడు కానీ, దేనికి నేను ఛార్జ్ చేస్తున్నప్పుడు కానీ ఇప్పటివరకు ఎటువంటి కంప్లైంట్ అయితే రాలేదు. 2 ఇయర్స్ నుండి అయితే యూజ్ చేస్తున్నాను. సో మీరు కూడా ఇలాంటి ప్రోడక్ట్ కావాలంటే ప్రోడక్ట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. సో నా లింక్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకుంటే మీకు డిస్కౌంట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అయితే ఓన్లీ 10,000 మిల్లీ యాంపియర్స్ ఉన్న ఈ పవర్ బ్యాంకు కొనొచ్చా వద్దా అని అడిగితే మాత్రం నేను ఏం చెప్తానంటే, ఇది ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది కాబట్టి ఎవరైతే తొందరగా ఇంట్లో ఛార్జ్ చేసుకొని మళ్ళీ బయటకు వెళ్ళేటప్పుడు కూడా దీని నుండి తొందరగా మన మొబైల్కి ఛార్జ్ చేసుకోవాలనుకుంటే ఈ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రిఫర్ చేసుకోండి. కాస్ట్ అయితే ఫాస్ట్ ఛార్జింగ్కి ఎప్పటికైనా కాస్ట్ కూడా ఎక్స్ట్రా ఉంటుంది. ఎందుకంటే నార్మల్ ఛార్జెస్ అయితే మనకి సో 10,000 మిల్లీ యాంపియర్స్ పవర్ బ్యాంక్స్ అనేది మనకి 800 నుండి 1000 మధ్యన అయితే వచ్చేస్తుంది. కానీ ఇది ఫాస్ట్ ఛార్జర్ కాబట్టి అదే 10,000కి డబుల్ ఛార్జ్ అయితే అవుతుంది అన్నమాట. ఎందుకంటే సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలిమర్ బ్యాటరీతో వస్తుంది. పాలిమర్ బ్యాటరీ అంటే పల్స్గా ఉంటుంది, ఒక పట్లం టైప్ అయితే బ్యాటరీ ఉంటుంది, ఒక మన బుక్ టైపు. సో రెండోది ఏంటంటే ఇది సెల్స్ అయితే రావు, దానికంటే కెపాసిటీ ఎక్కువ అనమాట. సో మన ప్రైస్ తగ్గట్టే మన క్వాంటిటీ కూడా దేనికైనా ఆధారపడి ఉంటుంది. ఎవరైతే ఫాస్ట్గా దీనికి ఛార్జ్ చేసుకుని మన మొబైల్కి ఫాస్ట్ ఛార్జ్ చేసుకుంటుంటారో వాళ్ళకైతే ఈ ప్రోడక్ట్ అనేది బెస్ట్ అనేది నేను చెప్తాను. సో ఫైనల్గా చెప్పాలంటే ఈ ప్రోడక్ట్ అనేది 2 ఇయర్స్ నేను యూజ్ చేస్తున్నాను, ఎటువంటి కంప్లైంట్ రాలేదు, ఛార్జింగ్ విషయంలో ప్రాబ్లం అయితే రాలేదు. అన్ని ప్రోడక్ట్స్ అనేది ఒకేలా ఉంటుందని చెప్పలేం, కానీ నేను యూజ్ చేస్తున్న వరకు అయితే ఈ మొబైల్ అనేది ఈ పవర్ బ్యాంక్ అనేది ఇప్పటిదాకా ఎటువంటి కంప్లైంట్ రాలేదు. ఛార్జ్ అవుతున్నప్పుడు కానీ, సో ఛార్జ్ చేస్తున్నప్పుడు కానీ, అలానే యూజ్ చేస్తున్నప్పుడు కానీ ఎటువంటి కంప్లైంట్ అయితే రాలేదు. సో మీరు కూడా ఫాస్ట్ ఛార్జింగ్తో కూడిన పవర్ బ్యాంక్ కొనాలనుకుంటే ఈ ప్రోడక్ట్ని అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఈ ప్రోడక్ట్ ఎవరైతే కొనాలనుకుంటారో డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.